ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్. ఇది నేను చెప్పబోయే మాట ఏంటంటే, చాలామంది క్రైస్తవులకు వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు క్రైస్తవులు చాలామందికి సువార్త చెప్తున్నారు కదా, ఈ రోగుల దగ్గరికి, అనాథల దగ్గరికి, ఎటువంటి సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉండే వారి దగ్గరకు, దీనంగా ఉండేవారి దగ్గరకు, ఎట్లాంటి వారి దగ్గరికి మీరు ఎందుకు వచ్చి దేవుని యొక్క మాట చెప్తారు? అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, ఈజీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారా అని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు తరచుగా. దీనికి సమాధానం ఏంటంటే, యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు ఈ మాట చెప్తాడు. దేవుడు ఎట్లాంటి దేవుడు అంట? ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఇట్లాంటి దేవుడు నిత్య నివాసైనటువంటి దేవుడు అంట. ఎవరి దగ్గర వచ్చి నివాసం ఉండాలనుకుంటున్నాడట? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. అంత మాత్రమే కాదు, వినయము గల వారి దగ్గరకు, దీన మనస్సు గల వారి వద్దకు వచ్చి నేను నివాసం చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే ఎవరైతే సమృద్ధిగా జీవిస్తూ దేవుని తాలూకా అవసరత లేకుండా వారి యొక్క స్వశక్తి మీద ఆధారపడుతూ లేదా గర్వంగా జీవిస్తూ ఉంటారో, అట్లాంటి మనసుని దేవుడు లక్ష్యపెట్టాడు. కానీ దీన మనస్సుని అయితే లక్ష్యపెడుతున్నాడు. వినయము గల మనసు లక్ష్యపెడతాడు. విరిగినటువంటి స్వభావాన్ని ప్రభు లక్ష్యపెడతాడు. అటువంటి వారిని దేవుడు కోరుకొని వారిని ఉద్ధరిస్తాడు, వాళ్ళని ఉజ్జీవింపజేస్తాడు.